బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్లుగా రూపారెడ్డి కేసులో కూడా ఇంటి దొంగల పనేనా, ఇంట్లో ఉన్నటువంటి మనుషులే కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందా? అందుకనే పోలీసులు ఈ కేసును ఛేదించడం కష్టంగా మారుతుందా? ప్రస్తుతం ఈ విధంగానే చర్చ నడుస్తోంది. ఎందుకంటే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు, పోలీసులు విచారిస్తూ ఉన్నారు. దాదాపు 120 మందిని పోలీసులు విచారించారు ఇప్పటి వరకు. కానీ ఒక్క క్లూ కూడా లభించినటువంటి పరిస్థితి ఉంది. అందుకే భర్త రాజేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఆయన్ని విచారిస్తూ ఉన్నారు. అంటే ఆయనే చేశాడని చెప్పి అరెస్ట్ చేయలేదు, కానీ ఆయన్ని 2 రోజులుగా విచారిస్తూ ఉన్నారు. ఆయన 2 మొబైల్ ఫోన్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ల్యాప్టాప్ కూడా ఉంది, దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా చెక్ చేస్తూ ఉన్నారు. కాల్ రికార్డ్స్ అన్నిటి కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఏమైనా జరిగి ఉండొచ్చు కదా, అందుకే పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఫలానా వ్యక్తే దీనికి కారణం, ఇంట్లో ఉన్నటువంటి సభ్యులే కారణం, లేదంటే ఫలానా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి ఇంకా తేల్చలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎంత టెక్నికల్ ఎవిడెన్స్ని పరిశీలించినా ఎక్కడా పోలీసులు కూడా ఆధారం లభించలా. ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. దాదాపు వారం రోజులు అవుతుందండి. గత మంగళవారం రోజు సాయంత్రం జరిగింది, ఈరోజు సోమవారం, తెల్లారితే మంగళవారం. వారం రోజులు అవుతున్నప్పటికీ ఇంకా ఈ కేసులో ఎందుకు పురోగతి లభించలేదు? అంటే నిందితులు చాలా తెలివిగా ఈ కేసుని ట్యాకిల్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సీసీ ఫుటేజ్లో ఒకటి క్లియర్గా కనిపించింది. రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి ఇంటి వెనకాల తచ్చాడుతున్నటువంటి ఆ దృశ్యాలు కనిపించినాయి. అతడు చేతులకి గ్లౌజులు వేసుకున్నాడు, రెడ్ కలర్ టీ షర్ట్ ఉంది. వెనక నుంచి వచ్చి ఆ ఇంటి గోడ దూకి కిచెన్ వైపును ఉన్నటువంటి ఆ తలుపులను కూడా తీసుకొని లోపలికి ఎంటర్ అయి ఈ విధంగా దుర్మార్గం చేశాడు. పోతూ పోతూ రూపారెడ్డి మొబైల్ ఫోన్, అలాగే ఉన్నటువంటి ₹1,00,000 పైగా డబ్బు కూడా పోయినట్టుగా తెలుస్తోంది. అంటే కాపు కాచి మరీ ఇంట్లోకి ప్రవేశించి చాలా తెలివిగా చేతులకి గ్లౌజులు వేసుకుని ఏమాత్రం కూడా పట్టుబడకుండా ఉండటానికి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో, అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడంటే ప్రొఫెషనల్ కిల్లర్ అని చెప్పి అర్థమవుతోంది. పోలీసులు ఇంకొక బలమైన అనుమానం ఏంటంటే సుపారీ గ్యాంగ్ సభ్యుడే కావచ్చు, ఇతనికి డబ్బులు ఇచ్చి మరీ హత్య చేపించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బులు ఎవరిచ్చారు అంటే తెలిసిన వాళ్ళేనా, లేకపోతే బయట వాళ్ళ? ఇది పోలీసుల అనుమానం. కానీ ఇంతవరకు ఏది కూడా క్లూ లభించినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఊళ్ళో ఉన్నటువంటి మిగతా సీసీ ఫుటేజీలు అన్నీ కూడా పరిశీలించినప్పటికీ ఆ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి రూపారెడ్డిని దారుణంగా చంపేసి అదే ఇంటి వెనక నుంచి గోడ నుంచి దూకేసి అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ కూడా సీసీ కెమెరాల్లోకి పెద్దగా కనపడలా. పోలీసులు అన్నీ మొత్తం ఉన్నటువంటి 150 నుంచి 200 సీసీ ఫుటేజీలు పరిశీలించిన తర్వాత కూడా ఇంకా అతను ఎటుపోయాడు, ఎక్కడికి పోయాడు అన్నది కూడా పోలీసులకి ఆధారం దొరకలా. మరోవైపు పోలీసులు ఇంకా చాలా కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారండి. కుటుంబ సభ్యుల్ని విచారించడమే కాదు, ఈ సీసీ ఫుటేజీలు పరిశీలించడమే కాదు, ఆ స్కూలుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పరిశీలన జరుగుతోంది. ఆ స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్, ఆ స్కూల్కి సంబంధించిన పార్ట్నర్సు, అలాగే ఆ స్కూల్లో లాస్ట్ 10 years వరకు 10వ తరగతి పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా కూడా తీసి వాళ్ళను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ సీసీటీవీలో కనిపించేటటువంటి దృశ్యం, అతను బక్కపలచగా ఉన్నాడు, అతని హైట్ కూడా కనిపిస్తూ ఉంది. సో అతని నడక కూడా చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ 10వ తరగతి కంప్లీట్ చేసినటువంటి యువకులు, ఎందుకంటే ఇక్కడ 10వ తరగతి పూర్తి చేశారంటే 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పూర్తి చేయాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోతుందంటే దాదాపు 25 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇక్కడ కనిపించే వ్యక్తి కూడా 25 సంవత్సరాలే. సో అతను కనిపించే విధానం, అతను నడిచే విధానం, అతని వ్యవహార శైలి మొత్తం కూడా సీసీ కెమెరాలో కనిపిస్తుంది. కాబట్టి ముఖం సరిగా కనిపించకపోయినా సో ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ 10 years 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల డేటా కూడా తీసి ఎవరు ఎలా ఉన్నారు, ఏమన్నా సరిపోలేరా లేదా అని చెప్పి ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఆధారం లభించలా. మరోవైపు భర్త రాజేందర్ రెడ్డిని విచారించినప్పటికీ కూడా అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఎవరు చేశారో అర్థం కావట్లేదు. కొంతమంది నా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ నేను కూడా నిజమే చెప్తున్నాను, నాకు ఏ పాపం తెలియదు. నా భార్యను ఇంత దారుణంగా చంపిన తర్వాత అసలు నాకు ఇంకా షాకులోనే ఉండిపోయాను. నా మీద ఇంకా నేరారోపణ మోపుతున్నటువంటి పరిస్థితి కొంతమంది నుంచి వస్తూ ఉంది.
బాధ కలుగుతుందని చెప్పి అతను మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పోలీసులు ఎందుకంటే సరైనటువంటి ఆధారం, అనుమానాలు అయితే ఉన్నాయి, సరైనటువంటి ఆధారం లభించక ముందే వాళ్ళు నిందితులుగా చేర్చలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇక్కడ హైదరాబాదులో గుర్రంగూడలో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఎవరైతే నివాసం ఉంటున్నారో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, సో వాళ్ళకి సంబంధించిన సమాచారం సేకరిస్తూ ఉన్నారు. ఇతను కొడుకు అభినవ్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సో అతని ఫ్రెండ్స్ కావచ్చు, ఇట్లా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారండి. కానీ ఎక్కడ కూడా ఇంకా పోలీసులకి సరైనటువంటి ఆధారం లభించాల. ఇక స్పెషల్ ఫోర్స్ను కూడా దించారు. ప్రత్యేక నిఘా విభాగానికి సంబంధించిన పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో మళ్ళీ ఒకసారి సీసీ కెమెరాలన్నీ కూడా జల్లెడ పడతా ఉన్నారు. మళ్ళీ ఒకసారి కాల్ డేటా మొత్తం కూడా తెప్పించుకుంటున్నారు. పోయినటువంటి రూపారెడ్డి మొబైల్ ఫోన్ అతను తీసుకెళ్ళిపోయాడు కదా, ఆ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో అది చాలా కీలకమైన డేటా. ఎక్కడ బయటకు వస్తుందని చెప్పి ఆ మొబైల్ ఫోను అతనే తీసుకెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. మరి ఆ మొబైల్ ఫోన్లో సోమవారం మంగళవారం ఈ 2 రోజుల పాటు రూపారెడ్డి ఎవరెవరికి ఫోన్ చేసింది, ఎవరెవరితో చాట్ చేసింది, ఏం మాట్లాడింది, ఇవన్నీ కూడా ఆ డేటా కూడా తీస్తూ ఉన్నారు. కానీ ఆ డేటాలో కూడా ఎక్కడా కూడా రూపారెడ్డిని చంపటానికి ఎవరో ఒక పథకాన్ని రచిస్తున్నారు, ప్లాన్ చేస్తున్నట్టుగా అనుమానాస్పదంగా ఏ కాల్ నెంబర్స్ కూడా పోలీసులకి ఇంకా తెలియలా. స్కూల్లో కావచ్చు, ఇక్కడ ఇంటి దగ్గర కావచ్చు, ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, అందరినీ కూడా విచారిస్తున్నారు. కానీ ఇంత దారుణంగా చంపే అవసరం ఎందుకు వచ్చింది, ఎవరు చేసి ఉంటారు అంటే దోపిడీ దొంగలు ఏదో దోపిడీ కోసం వచ్చేసి ఈమె కనిపించింది కాబట్టి పొడిచేసి అక్కడ ఉన్న మొబైల్ ఫోన్ ₹1,00,000 తీసుకుని వెళ్ళిపోయాడా, లేకపోతే పక్కా ప్లాన్ ప్రకారం కొన్ని రోజులు ఒక స్కెచ్ వేసి ఈ విధంగా చేశారా? ఎందుకంటే ఒక ప్లానే కనిపిస్తుంది, స్కెచ్చే కనిపిస్తుంది అంటున్నారు పోలీసులు. ఎందుకంటే ఒంటరిగా ఉండటాన్ని చూశాడు. హైదరాబాద్లో 3 రోజుల పాటు ఉన్నారు, భార్యాభర్తలు కొడుకుతో సహా 3 రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి బోనాల సందర్భంగా ఉన్నారు. వచ్చేటప్పుడు ఒక్కతే వచ్చింది. భర్త రాజేంద్ర రెడ్డి నాకు చిన్న పని ఉంది హైదరాబాద్లో, నువ్వు వెళ్ళు, నీకు స్కూల్ ఉంది కదా అని చెప్పేసి పంపించేశాడు. మరి మంగళవారం స్కూల్కి వచ్చినటువంటి రూపారెడ్డి అక్కడ స్టాఫ్తో చెప్పారు, ఫ్రెండ్స్ వస్తున్నారు, ఫ్రెండ్స్ని కలిసేది ఉంది. ఫ్రెండ్స్ని కలిసిన తర్వాత మళ్ళీ ఈరోజు ఈవినింగ్ అంతా ఫ్రెండ్స్తోనే ఉంటాను, ఇదే విషయం చెప్పారు స్టాఫ్కి. పోలీసుల విచారణలో కూడా ఆ స్టాఫ్ పోలీసులకు ఇదే విషయం చెప్పారు. మరి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఎవరు కనిపించాలి, తను ఒంటరిగానే ఇంట్లోకి వెళ్తున్నటువంటి దృశ్యం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. 5:30కి ఇంటికి వచ్చేస్తే 7:30 ప్రాంతంలో ఈ దారుణం జరిగినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్లు అయితే నిజంగా చాలా భయంకరమైనటువంటి రిపోర్ట్ వచ్చింది. తల మీద బలంగా 2 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి, శరీరం మీద 25 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి, చాలా బలమైనటువంటి కత్తిపోట్లు, కసి తీరా పొడిచి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదో దోపిడీ దొంగలైతే అంత కసిగా పొడవరేమో అని కూడా పోలీసులకు అనుమానం ఉంది. చాలా కోపంతో, ఆవేశంతో, కక్షతో ఈ విధంగా 27 సార్లు పొడిచి చంపినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీని వెనకాల ఏదో ఒక పెద్ద ప్లానే ఉంది, పెద్ద కుట్రే ఉంది అని చెప్పి అనుమానాలు అయితే చాలా బలంగా ఉన్నాయి. సో పోలీసులు వారం రోజులు అయినప్పటికీ కూడా కేసులో సరైనటువంటి ఆధారం లభించకపోవడంతో వాళ్ళ మీద కూడా కొంచెం ఒత్తిడి ఉంది. ఈ కేసులో కొంత తీవ్ర ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఒక బలమైన కుట్ర ఉంది కాబట్టే ఇట్లా దారుణం చేసేటోళ్ళు ఇంత పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ఎక్కడా దొరకకుండా చేతులకి గ్లౌజులు వేసుకుని ఈ విధంగా చేసినట్టుగా పోలీసుల అనుమానం అయితే కనిపిస్తోంది. అక్కడే జేబీ కాలనీలో వీళ్ళు నివాసం ఉండేది జేబీ కాలనీ అండి. జేబీ కాలనీలో పోలీసు అధికారుల ఇళ్ళు కూడా ఉన్నాయి. ఆ పక్క గల్లీలోనూ ఆ పక్క గల్లీలోనూ పోలీసులు నివాసం ఉండే ఏరియా అది. కొంచెం ఉన్నత విద్యావంతులు ఉండేటువంటి ఏరియా. సో అలాంటి ఏరియాలో అసలు ఎప్పుడూ జరగనటువంటి ఘటన. ఈ హై స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి అంటే అందరికీ సుపరిచితం. స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి, నాగార్జున స్కూల్ వాళ్ళదే కాబట్టి అందరితో చాలా బాగుండేటువంటి ఫ్యామిలీగా తెలుస్తుంది. ఏమాత్రం ఎక్కడ కూడా చిన్న గొడవలు కూడా కనిపించినటువంటి ఫ్యామిలీ, ఎప్పుడూ కూడా వివాదాలకు జోలికి పోయినటువంటి ఫ్యామిలీ. అక్కడ స్టాఫ్ కూడా చెప్తున్నారు, స్కూల్లో చాలా కూల్గా ఉంటారు మేడం, చాలా నిదానంగా మాట్లాడతారు మేడం. మరి అలాంటి ఒక మంచి వ్యక్తిని, అంత మృదు స్వభావమైనటువంటి ఆ మేడంని ఇంత దారుణంగా పొడిచి చంపాల్సిన అవసరం ఏముంది అనేది ఆ స్టాఫ్కి, ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకి ఎవరికి కూడా అంతు చిక్కినటువంటి విషయం ఉంది. ఇంకా వాళ్ళు ఇంకా షాక్లోనే ఉండిపోయారు. కానీ పోలీసులు మాత్రం చాలా ధీమాగా చెప్తా ఉన్నారు,
ప్రత్యేక నిఘా విభాగానికి సంబంధించిన పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇంకా లోతుల్లో జరుగుతుంది కాబట్టి మళ్ళీ సీసీ ఫుటేజీలు అన్నీ కూడా మళ్ళీ ఒకసారి తెప్పించుకొని మళ్ళీ చూస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు, ఎందుకంటే ఆమె హైదరాబాద్ నుంచి ఇక్కడ కొండమల్లేపల్లికి వచ్చినటువంటి దారిలో ఎవరైనా వెంబడించారా అన్నది కూడా ప్రస్తుతం పోలీసులు కూపీలాగుతున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరింది మొదలు ఇక్కడికి వచ్చిన తర్వాత, స్కూల్కి వెళ్ళిన తర్వాత, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను ఎవరైనా వెంబడించారా అన్నది కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. కానీ నిజంగా కేసు ఒక మిస్టరీగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇంటి దొంగల పనా, కుటుంబ సభ్యుల పనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో ఆయనకు సంబంధించినటువంటి భర్త రాజేంద్ర రెడ్డికి సంబంధించినటువంటి ఆ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇంకా ఇతరత్ర వస్తువులు అన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ విచారణ స్టార్ట్ అయిపోయింది. అన్నీ టెక్నికల్ ఎవిడెన్స్లన్నీ కూడా 1-2 సార్లు చెక్ చేస్తున్నారు. ఎందుకంటే బయట ఎక్కడ ఏమీ దొరకనప్పుడు ఇంటి వాళ్ళ మీద కొంత అనుమానం ఉంటుంది కాబట్టి ఇలాంటి కేసులు కూడా గతంలో వచ్చినాయి కాబట్టి ఏమీ తెలియనట్టుగా నటించి తర్వాత నిజం ఒప్పుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి సో ఆ కోణంలో అనుమానంతోనే విచారణ చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా అటు సైడ్ నుంచి కూడా ఫ్యామిలీ మెంబర్స్ వైపు నుంచి కూడా ఎక్కడ కూడా ఆధారం లభించలేదు. సో ఇంకా లోతుల్లోకి వెళ్ళి కుట్ర కోణంలో ఆలోచన చేస్తూ పోలీసులు సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అక్కడ తెలిసిన వాళ్ళందరూ కూడా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అక్కడ స్కూల్ దగ్గర కావచ్చు, ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, ఇంకా ఆరాధిస్తూ ఉన్నారు పోలీసులు ఏమన్నా చెప్తారేమో అని. పోలీసులు విచారణ పూర్తి చేసి ఆధారాలు సంపాదించి ఫలానా వ్యక్తే చంపేశాడు అని చెప్పి ఏమైనా చెప్తారేమో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వారం రోజులు గడిచిపోతుంది కాబట్టి వాళ్ళలో కూడా ఒక ఆందోళన ఉంటుంది. ఎందుకంటే ఇది దారి దోపిడీ వాడు పనే అనుకోండి, ఎవరి పాత్ర లేదు, తెలిసిన వాళ్ళ పాత్ర ఎవరిది లేదు. దారి దోపిడీ వాళ్ళు ఈ విధంగా డబ్బుల కోసమో ఇంకొకటి కోసమో ఈ విధంగా చేసి ఉంటారు అనే సమాచారం వస్తే కనుక నిజంగా ఒక ఆందోళన ఆ కాలనీ వాసులకు కనిపిస్తుంది. ప్రశాంతంగా ఉండేటువంటి కాలనీలో దోపిడీ దొంగలు చొరబడతా ఉన్నారు, ఇళ్లలోకి వచ్చేసి ఈ విధంగా దాడులు చేసి చంపేస్తున్నారు, ప్రాణాలు తీసేసి మరీ చేస్తూ ఉన్నారంటే ఆ కాలనీ వాసులు ఎంత భయం ఉంటుంది, ఎంత ఆందోళన ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా తొలగించాల్సినటువంటి అవసరం పోలీసు అధికారుల మీద ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా కేసును ఛేదించే ఉద్దేశంతోనే పోలీసులు ఇంకా చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. 1-2 రోజుల్లోనే అసలు నిందితుల్ని మేము పట్టుకుంటామని చెప్పి చాలా ధీమాగా చెప్తున్నారు. మరి పట్టుకున్న తర్వాత ఎవరు ఏంటనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి. వారం రోజులు అవుతుంది రూపారెడ్డి ప్రిన్సిపల్ని దారుణంగా చంపేసిన తర్వాత మీకేమైనా అనుమానం కనిపిస్తుందా? పోలీసులకి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఫలానా కోణంలో దర్యాప్తు చేయండి అని మీరేమన్నా సలహా ఇచ్చే అవకాశం ఉంటే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే కొంత బాధ కనిపిస్తుంది. వారం రోజులైనా సరే అంత దారుణంగా పొడిచి చంపిన వాళ్ళని ఇంకా పట్టుబడలేదు, ఆ దొంగలు ఇంకా దొరకలేదు అంటే కొంత బాధ కనిపిస్తుంది. కాబట్టి అందరికీ ఏం జరుగుతుంది, మీ అనుమానం ఏంటో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.